నెయ్యితో తయారు చేయడం వల్ల ప్రపంచంలోని హిందువుల మనోభావాలు దెబ్బతీశారని, దీనికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయ రెడ్డి డిమాండ్ చేశారు. నెల్లూరు బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. మంట కలిపింది. ఈరోజు అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. బివి సుబ్బారెడ్డి గారు నిన్నటి రోజున వచ్చి ఆయన మీడియాతో మాట్లాడుతూ నేను ప్రమాణం చేస్తాను, నేను హిందువుని అన్నట్టుగా మాట్లాడారు. ఒకటే ప్రశ్న, మీరు టీటీడీ బోర్డు చైర్మన్ అయిన తర్వాత నంది సంస్థ నుంచి వస్తున్న నెయ్యిని మీరు ఎందుకు రద్దు చేశారు? ఆ టెండర్ని ఎందుకు క్యాన్సిల్ చేశారు? మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి తాబేదారులకి 4గురికో 5గురికో ఎందుకు టెండర్ ఇచ్చారు? దీనికి సమాధానం చెప్పాలా సుబ్బారెడ్డి గారు? దానికి సమాధానం చెప్పడు. ఈరోజు స్వయంగా నంది సంస్థ వాళ్ళే ప్రకటించారు, కర్ణాటక ప్రభుత్వ సంస్థ ప్రకటించింది గత 4 సంవత్సరాల నుంచి మా దగ్గర నెయ్యి కొనడం లేదని. అనేక సంవత్సరాలుగా నెయ్యి కొంటున్న ఒక ప్రామాణికమైన నెయ్యి అది. ఎంతో ఆ క్వాలిటీ ఉండే నెయ్యిని, ఆ నెయ్యిని ఎందుకు కొనలేదు, ఎందుకు ఆపేశారు అనే దానికి బివి సుబ్బారెడ్డి గారు సమాధానం చెప్పాలా, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా. నేనేమంటున్నా అంటే ముఖ్యమంత్రి మతం ఏదైనా కావచ్చు, ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఇతర మతస్థులు, కోట్లాది మంది హిందువుల మతస్థుల యొక్క మనోభావాలను అగౌరవపరిచే విధంగా ఎందుకు వ్యవహరించారు మీ బివి సుబ్బారెడ్డి? మీరు మనకు తెలుసు, ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు టీటీడీకి వస్తే, పట్టు వస్త్రాలు సమర్పించడానికి వస్తే సహజంగా ఉన్న ఆనవాయితీ ఏమిటంటే ఏ ముఖ్యమంత్రి వచ్చినా పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నప్పుడు ఆయన శ్రీమతి పక్కన ఉంటుంది, ఇద్దరూ కలిసి దేవదేవుడికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. కానీ ఏ రోజైనా గత 5 సంవత్సరాల్లో పట్టు వస్త్రాలు సమర్పించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పక్కన శ్రీమతి లేదు. ఎందుకు? కారణం ఏమిటి? మీరు ఎందుకు గౌరవించరు ఆనవాయితీని? మీరు ఎందుకు ట్రెడిషన్స్ని గౌరవించరు? మీరు ఎందుకు చిత్తశుద్ధితోటి, భక్తితోటి ఆ భార్యాభర్తలు ఇద్దరు పట్టు వస్త్రాలు ఎందుకు సమర్పించలేదు? ఇప్పుడే కాదు, గత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా వారితో కూడా వారి శ్రీమతి లేరు. నేనేమంటున్నా అంటే ఒక ఆనవాయితీ ఏదైతే ఉందో, అనేక వందల సంవత్సరాలుగా వస్తున్న ఆనవాయితీని ఎందుకు గౌరవించలేదు? దీన్ని బట్టి అర్థమయ్యేది ఏమిటంటే మీకు టీటీడీ మీద, దేవదేవుడి మీద నిజమైన భక్తి, ప్రేమ లేదు, కేవలం యాంత్రికంగానే వచ్చి మీరు అక్కడ వ్యవహరించారనేది అర్థమవుతుంది. నేను డిమాండ్ చేస్తున్నాను, వెంటనే పివి సుబ్బారెడ్డి గారిని, మాజీ వైవి సుబ్బారెడ్డి గారిని మొన్నటి వరకు ఉన్న ధర్మారెడ్డి గారిని ఈవో, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, నిబంధనలకు వ్యతిరేకంగా ఆయన ఈవోగా కొనసాగించారు. ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకోవాలా, ఇద్దరిని అరెస్ట్ చేయాలా, ఇద్దరి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలా, ఇద్దరిని ప్రశ్నించాలా. ఏం జరిగింది గత 5 సంవత్సరాల్లో? దీనికి ఎవరు బాధ్యులు? ఎందుకు నంది నుంచి నెయ్యిని కొనడం ఆపేశారు? ఎందుకు ఎవరెవరికో మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి? నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా? అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ అభివృద్ధి మా అభివృద్ధిగా, మీ ఆనందమే మా ఆనందంగా NXT డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో 550కు పైగా పే ఛానల్స్, 16 లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది. శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు, మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు. మా కేబుల్ కనెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి పెళ్లిళ్లు మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం? మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి. 16 లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది. అనుభవజ్ఞులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికితీసే పరిశోధనలు, హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు, ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన,
రాజకీయ కథనాలు, విశ్లేషణలు, ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు, జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు, నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు, సామాన్యుడి గుండె చప్పుడు DCN న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది. ఇట్లు DCN న్యూస్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం 9959396868 ఆదిత్యనగర్ నెల్లూరు.